వచ్చింది ఇప్పుడు? విశ్వాసకి సమస్య రావట్లేదు. అలాగే ఇద్దరు అవిశ్వాసులు కూడా సమస్య రావట్లేదు. ఎవరికి ప్రాబ్లం వస్తుంది? విశ్వాసికి మధ్య ఉన్న ఆ జోడీగా ఉన్న వాళ్ళకి మాత్రమే సమస్య వస్తుంది. ఏం జరిగింది చివరికి? భార్య వేరొక పురుషుడితో జీవిస్తూ ఉంటే భర్త ఆడంగి వాళ్ళలాగా చేతులు గాజులు వేసుకున్న ఆడంగి వాడు అంటారు కదా, అలాగా కూర్చొని ఉండడం కాదండి. భార్యకి బుద్ధి చెప్పాలి. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అర్థమవుతుంది కదండి. భార్యకి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపించాలి. సరైన మార్గంలో నేను ఒకవేళ నడిపించడానికి ఆమె నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఆ ప్రయత్నాలకి ఆమె ఇంకా అసలు లోబడకుంటే ఇంకా అలాగే కొనసాగించినట్లయితే ప్రవక్త ఏమన్నాడు? విడిచిపెట్టమన్నాడు. అసలు వ్యభిచార నేరం నిమిత్తం ఆమెను విడాకులు ఇచ్చామన్నాడు కదా. కానీ వర్తమానం బైబిల్ ప్రకారం విడాకులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు హ్యాపీగా ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోవాలి కదా. చేసుకోవాలా? లేదు. విడిచిపెట్టేసి నువ్వు ఇంకా అలాగే కొనసాగించాలి. చూడండి ఎంత కఠినమైన బ్రతుకు అది. అది జీవిస్తున్నోడికి తెలుస్తుంది ఆ బాధ, ఆ మిగతా కాలంలో జీవిస్తున్నవాడికి. కానీ వాడు వర్తమానంలో ఒకవేళ నిజంగా ఎన్నికలో ఉన్నవాడు అయినట్లయితే వాడికి భార్య లేదు, భార్యతో ఉండే జీవితం లేదు. ఇది కాదు అసలైనటువంటి వాక్యం మీద ఆయన ఆనుకుని ఉన్నాడు. నాకు ఇది కాదు శాశ్వతం, నాకు కావాల్సిన నిత్య జీవం, నేను దానికోసం ప్రయాసపడుతున్నాను అనుకుంటాడు. అలాంటి సలహా ఈరోజు ఒక సహోదరుడుగా ఎవరికైనా నాకు అలాంటి కేసులు దొరుకుతాయని ఇస్తే బూర్లలో పారేసిన పన్నీళ్ళు పడేస్తుంటారు. కానీ ఒక రోజు పర్యావసనం ఏమిటి? ఇస్కారుతో యోధ ఎలా అయితే ఉరితాడుకి మెడకు ఉరితాడు వేసుకున్నాడు అదే పరిస్థితి. ఆ యొక్క ఆత్మ, ఆ దెయ్యపు ఆత్మ అలా మామూలు ఒక మనిషి అలా ఉంచనివ్వదు ఖచ్చితంగా. ఎందుకంటే అవమానం, స్నేహితులు నవ్వుతున్నారు, ఏంట్రా నువ్వు ఏంటి ఇలాంటి ఇంత దారుణంగా ఉన్నావు, నీ భార్య బుద్ధి చెప్పుకోలేకపోతున్నావు, ఎంత పబ్లిక్ అయిపోయిందిరా న్యూస్, అందరికి తెలిసిపోయింది న్యూస్, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు? అర్థమవుతుందండి? ఇవన్నీ రోజుకు సూటుపోటు మాటలు, ఇవన్నీ వినబడి సూటుపోటు మాటలు కాదు, అది యథార్థమే. కానీ ఈ రోజు వింటూ నలిగిపోయి సంవత్సరం కూడా ఏమన్నాడు? ఇలాంటి బ్రతుకుతే ఏమిటి, చచ్చిపోతే ఏమిటి అని విసిగిపోయాడా లేదా? అలాగే విసిగిపోయి ఏదో ఒక రోజు నువ్వే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు. ఆమె మాత్రం హ్యాపీగా బ్రతుకుతుంది, ఖచ్చితంగా హ్యాపీగా బ్రతుకుతుంది. ఫోన్లో వీడి వల్ల నాకు ఇన్నాళ్ళు ఏదో మూలం చిన్న టెన్షన్ ఉండేది, ఏదో రకంగా వచ్చి నన్ను అడ్డుపడతాడేమో అనుకున్నాను. అమ్మయ్య పేడ విరగడైపోయింది, హ్యాపీగా నా బతుకు ఏ అడ్డు లేదు, ఏ మాపు లేదు, ఇప్పుడు నేను హ్యాపీగా బ్రతకొచ్చు అనుకుంటా తప్ప నువ్వు చనిపోయేవలసి నీ కోసం కన్నీరు కాచి దుఃఖించేసి అయ్యో నా భర్త చనిపోయాడు అని అనుకుని కన్నీరు కూడా కాచదు. అలాంటి భార్య నువ్వు సంపాదించుకుంటావు, అలాంటి భార్యని, అలాంటి భర్తను కూడా నువ్వు సంపాదించుకుంటున్నావు. ఆ టార్చర్ భరించలేక ఏదో ఒక రోజు నీ యొక్క మంచితనాన్ని, ఎందుకంటే విశ్వాసరాలుగా ఉంటావు, అయ్యో దేవుడు వాక్యం నేను లోబడాలి, నా భర్త ఏం చెప్తే అదే చేయాలి కదా అని చెప్పి నువ్వు ఉంటావు. వాడు రోజు రోజుకి రెచ్చిపోయి ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు ఎక్కడెక్కడో నీకు తెలియని ఏరియాలు కాసి ఎవరితోనో తిరుగుతున్నా ఆయన డైరెక్ట్ నీ ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు. నీ ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు. ఇంటి దగ్గర తీసుకొచ్చి చక్కగా పెళ్లి భార్యలా చూసుకుంటాడు.